పుణ్యం అంటే ఏమిటి? మన జీవితంలో పుణ్యం యొక్క పాత్ర ఏమిటి? మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతారు. పుణ్యం చేసుకో ఫలితం తప్పకుండా వస్తుందని. కానీ నిజంగా పుణ్యం అంటే ఏమిటి? పుణ్యం ఎలా వస్తుంది? పుణ్యం మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? అనే ప్రశ్నలు మీ మైండ్‌లో తిరుగుతున్నాయా? వాటన్నిటికి సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా చెప్పాలంటే ఇతరులకు మేలు చేసే ప్రతి మంచి ఆలోచన, మంచి మాట, మంచి పని ఈజ్ ఈక్వల్ పుణ్యం. పుణ్యం అంటే కేవలం దేవాలయానికి వెళ్ళటమే కాదు, దానం చేయటమే కాదు, మన మనసుకు మన మనసులో నుండి వచ్చే ప్రతి మంచి ఉద్దేశం, మంచి ఆలోచన అనేది కూడా పుణ్యమే. మీ జీవితంలో ఎవరినైనా బాధ పెట్టకుండా ఉండటం కూడా పుణ్యమే. ఎవరినైనా కష్టంలో ఉంటే సహాయం చేయటం కూడా పుణ్యమే. చేయగలిగిన చేయకుండా మౌనం పాడటం కూడా పుణ్యమే. మీరు ఇతరులకి హాని చేయకుండా మీ లైఫ్ మీరు జీవిస్తూ ఉన్నా అది పుణ్యంగానే పరిగణించవచ్చు. పుణ్యం అనేది 3 మార్గాల్లో ఏర్పడుతుంది. అందుట్లో మొదటిది ఆలోచన ద్వారా, రెండోది మాటల ద్వారా, మూడోది పనుల ద్వారా. మొదటి దాని గురించి మాట్లాడుకుందాం. ఆలోచన ద్వారా మన మనసులో మంచి ఆలోచన రావటం, ఇతరుల పట్ల ద్వేషం రాకుండా దయ కలిగి ఉండటం కూడా పుణ్యమే. రెండవది ఎవరినైనా కఠినంగా మాట్లాడకుండా ఓదార్చే మాట మాట్లాడటం, నిజాన్ని నెమ్మదిగా చెప్పటం, ఇవి కూడా పుణ్యానికి సూచనలు. ఇది లాస్ట్ కాదు, మూడోది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనారోగ్యంతో ఉన్నవారికి విమర్శించటం, అవసరం ఉన్నవారికి సహాయం చేయటం, ఇవి కూడా పుణ్యానికి సంబంధించినవే. పాపానికి పుణ్యానికి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. పాపం అంటే ఇతరులకు బాధ కలిగించే ఆలోచన, మాట, పని. పుణ్యం అంటే ఇతరులకు మేలు చేసే ఆలోచన, మాట అయినా పని అయినా. పాపం వెంటనే కనిపించకపోవచ్చు, పుణ్యం కూడా వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ పాపం బాధగా మారుతుంది, పుణ్యం అనేది దీవెనగా, ఆశీర్వాదంగా మారుతూ ఉంటుంది. పుణ్యం ఉన్నవారి యొక్క జీవితం ఇలాగుంటుంది. మనసు అనేది ప్రశాంతంగా, నెమ్మదిగా, హాయిగా ఉంటుంది. కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటాడు. అనుకోకుండా సహాయం దొరుకుతుంది. చెడు జరిగిన బలం మాత్రం తగ్గదు. నీతిగా, నిజాయితీగా తప్పకుండా ఉంటారు. చాలామంది అనుకుంటారు అదృష్టం కలిసి వచ్చిందని. నిజంగా అది అదృష్టం కాదు, తాను తన జీవితంలో చేసిన పుణ్యం వల్ల జరిగిన దేవుని యొక్క బహుమానం. మనం రోజు చేసే చిన్న చిన్న పుణ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులను గౌరవించటం, వృద్ధులకు బస్సులో స్వీట్ ఇవ్వటం, చెట్లు నాటటం, జంతువులను కరుణతో జాలితో చూడటం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం. ఈ చిన్న పుణ్యాలే మన భవిష్యత్తులో పెద్దగా ఉంటాయి, మనకు భవిష్యత్తులో మంచి కలిగిస్తాయి. మీరు చేసిన పుణ్యం ఎప్పుడూ వృధా కాదు. అది వెంటనే రావచ్చు, రాకపోవచ్చు, కానీ తప్పకుండా వస్తుంది. మీ పిల్లల జీవితంలోకి కూడా రావచ్చు. కానీ పుణ్యం ఎప్పటికీ నాశనం కాదు. జీవితంలో నువ్వు ఎంతైనా సంపాదించు, కానీ పుణ్యాన్ని మాత్రం కొంచెమైనా చేసి ఉంటే నీకు మంచిది. మన వల్ల ఎవరికైనా కొంచెమైనా మంచి జరిగితే అదే మన నిజమైన సంపద. ఈ రోజు నుంచి చిన్న చిన్న పుణ్యాలు చేయడం మొదలు పెడదాం. మన జీవితాన్ని భవిష్యత్తులో ఆశీర్వాదంగా మార్చుకుందాం.